హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలువు ఇన్ఫర్మేషన్స్. మీకోసం మరో కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది ఆంధ్ర బ్యాంక్ అనుసంధానం చేసుకున్నటువంటి బ్యాంక్ అండి, మీ అందరికీ తెలుసు. ఇందులో దాదాపుగా 2691 పోస్టులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే యూనియన్ బ్యాంక్ ఇచ్చింది. దాదాపు 2691 పోస్టులని మనకి రిలీజ్ చేసింది. సో మనకు సొంత జిల్లాలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. అలాగే మన లాంగ్వేజ్ వచ్చి ఉంటే సరిపోతుందండి, అంటే తెలుగు చదవడం రాయడం రావాలి. సో దీని గురించి మీరు క్లుప్తంగా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోయే ముందు మనం ముందుగా కానిస్టేబుల్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దాని గురించి కూడా పూర్తి సమాచారం అయితే నేను చేసి పెట్టాను. మీరు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే పైన కూడా మీకు స్క్రోల్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకొని కానిస్టేబుల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు వాటికి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు వీడియోని చూసి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇక్కడ దాదాపు మనకు ఇది 19th ఫిబ్రవరి, అంటే ఈ రోజు నుంచే మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో అందరూ దీనికి అప్లికేషన్కి అయితే చేసుకోవచ్చు అండి, అంటే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. దీని డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ వచ్చేసి మనకి 19th ఫిబ్రవరి నుంచి అండ్ మార్చ్ 5th వరకు అయితే అప్లికేషన్స్ అయితే టైం అయితే లిమిట్ ఇచ్చాడు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనకు పోస్టుల విషయానికి వచ్చినట్టయితే రాష్ట్రాలలో అన్ని స్టేట్లలో మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనకు తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా పోస్టులు అయితే ఇచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చాడు, అస్సాం ఇచ్చాడు, బీహార్ ఇచ్చాడు, చండీగఢ్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్ ఇవన్నీ కాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి అయితే మనకు నోటిఫికేషన్స్ అయితే మంచి హెవీ వేకెన్సీ, దాదాపు ఎక్కువ పోస్టులతోటే రిలీజ్ అయినాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే 549 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే 304 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే మెన్షన్ చేశాడు. ఇది అన్ని కేటగిరీకి చెందిన వాళ్ళు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎవ్వరు ఈ జాబ్ని అయితే మిస్ చేసుకోకండి, మంచి పే స్కేల్తో కూడుకున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే మినిమం 20 years అయితే ఉండాలండి. 28 years మ్యాక్సిమం అని ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. అది కూడా ఫిబ్రవరి 1, 2025 వరకు 20 years అయితే ఉండాలని మనకి మెన్షన్ చేశాడు. అలాగే SC, ST, OBC వాళ్ళకి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్స్ సంబంధించిన వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి వచ్చేసి 3 years ఇచ్చాడు. అలాగే ఇందులో PWD వాళ్ళకి వచ్చేసి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చాడు. సో చూసుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీగా మీరు దీనికి అప్లికేషన్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి పే స్కేల్ పొందే వాళ్ళైతే మీరు అవ్వబోతున్నారు. సో మన సొంత జిల్లాల్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి బ్యాంక్ జాబ్ కొట్టాలనే వాళ్ళకు తప్పకుండా ఇది యూజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందండి, ఎవరైనా దీనికి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. అలాగే ఎగ్జామినేషన్ అనేది ఒక్కటే ఉంటుందండి, ఓన్లీ అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. దానికి సంబంధించి సబ్జెక్టులు వచ్చి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇచ్చాడు, జనరల్ ఇంగ్లీష్ ఇచ్చాడు, క్వాంటిటివ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్తాడు. ప్రతి సబ్జెక్ట్కి 25 మార్క్స్ ఇచ్చాడండి. అలాగే 25 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఒక్కో క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు, అలా 4 సబ్జెక్టులకు 100 మార్క్స్ అండి, 100 క్వశ్చన్స్. సో దీంట్లో మనకి టోటల్గా 60 minutes టైం ఇస్తాడు. 1 hour టైం ఇచ్చి ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లోనే పెడతాడు. అలాగే మనకి లోకల్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉండాలని మనకి మెన్షన్ చేశాడు. ఈ టెస్ట్ కూడా మన లోకల్ లాంగ్వేజ్లోనే ఉంటుందని చెప్తున్నాడు. సో మీరు జాబ్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. అలాగే ఇక్కడ మనం అప్లికేషన్ విధానం చూసుకున్నట్టయితే
మొత్తం మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుందండి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ జనరల్ ఓబీసీ కేటగిరీస్కి చెందిన వాళ్ళకి 800 ప్లస్ జిఎస్టీ ఉందండి. అలాగే ఆల్ ఫీమేల్ కేటగిరీకి చెందిన వాళ్ళకు 600 ప్లస్ జిఎస్టీ ఉందండి. ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళకి 600 రూపీస్ ఉంది. పీడబ్ల్యూడీకి చెందిన వాళ్ళకు 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉందండి. సో ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి అప్లికేషన్ ప్రాసెస్, అలాగే ఫీజు డీటెయిల్స్ కూడా చూసుకొని అప్లికేషన్స్ అయితే చేసుకోండి. రిజల్ట్ కూడా నెక్స్ట్ మంత్లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో తొందరగా దీని ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తారు. చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకి పోస్టులు ఏ జిల్లాలో పోస్టులు ఉన్నాయో కూడా మనకి చూపిస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్, కర్నూలు, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, తిరుపతి, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈ అన్ని డిస్ట్రిక్ట్లలో దాదాపు 549 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే మన తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ సంబంధించినట్టు చూసుకున్నట్టయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట్, హన్మకొండ, ఇందులో దాదాపు 304 పోస్టులు అయితే ఉన్నాయండి. వీటిని మన జిల్లాలోనే ఉన్నాయి కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకొని సొంత జిల్లాలో పోస్ట్ కొట్టే అవకాశం అయితే వదులుకోవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, మీకు డేట్ ఎప్పటి వరకు ఉందనేది మొత్తం మీకైతే తెలియజేశాను. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ని అయితే వదులుకోకండి. సో మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా ఛానల్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్